ఖచ్చితంగా సక్సెస్ అయిన రోజే వాళ్ళే వచ్చి మిమ్మల్ని అడుగుతారనమాట. ఇది నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానో. థంబ్నెయిల్స్ భారీగా పెట్టేయాలి, వీడియో ఎడిటింగ్ కానీ క్లిప్స్ కానీ ఇవన్నీ పెట్టాల్సిన అవసరమే లేదు. లక్ ఎలా వస్తుంది ఏంటి అక్క, మాకు రాలేదు, మాకు అవ్వలేదు అని అనుకోవచ్చు చాలామంది. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీతాస్ ఐడియాస్ అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే ఒక యూస్ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసానమాట. అదేంటంటే యూట్యూబ్ గురించి అయితే మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. ఫస్ట్ అయితే యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలి, యూట్యూబ్ ఛానల్ ఎవరైనా క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే కొత్త యూట్యూబర్స్కి అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే కావాల్సింది పేషెన్స్ అనమాట. తర్వాత నేనైతే కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను, అది కూడా నా ఎక్స్పీరియన్స్ ద్వారా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడగొచ్చు ఒక క్వశ్చన్ అయితే, నీకే 500 సబ్స్క్రైబర్స్ ఉన్నారు, నువ్వేం చెప్తావు అని చెప్పేసి చాలామంది అనుకోవచ్చు. 500 సబ్స్క్రైబర్స్, వాచ్ టైమ్, వ్యూస్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎక్స్పీరియన్స్ అనమాట. మనకి ఏదైనా మనం డాక్టర్స్ కానివ్వండి, పెద్దవాళ్ళ మాటలు మనం ఎందుకు వింటాం చెప్పండి? వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసి, పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు ఇవన్నీ చూసి వస్తారు కాబట్టి వాళ్ళు చెప్పిన మాట మనం వింటాం. అలాగే ఎక్స్పీరియన్స్ అనమాట. ఆ ఎక్స్పీరియన్సే మనకి ఇంపార్టెంట్. డాక్టర్స్ అయినా కానీ, టీచర్స్ అయినా కానీ ఎక్స్పీరియన్స్ ఎందుకు అడుగుతారంటే వాళ్ళ ఎక్స్పీరియన్సే వాళ్ళకి ఇదన్నమాట. సో నా ఎక్స్పీరియన్స్ కూడా 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉంది యూట్యూబ్లో అయితే. అది కూడా దాంతోనే మీకైతే ఈ విషయం అయితే షేర్ చేస్తున్నాను. కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తారనమాట. తర్వాత ఫస్ట్ అంటే ఇంట్లో ఉండేవాళ్ళు కానివ్వండి, బయటికి వెళ్ళి జాబ్ చేయలేని వాళ్ళు, ఏదైనా పని చేసుకునే వాళ్ళు, ఖాళీగా ఉండేవాళ్ళు ఎవరైనా సరే, అంటే మనకి యూట్యూబే కాదండి, దాంతోపాటు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ అయితే యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత, అంటే ఇంట్లో వాళ్ళ పర్మిషన్తో, అంటే హస్బెండ్ సపోర్ట్ ఉంటే సరిపోతుంది. తర్వాత ఇంకెవ్వరికి చెప్పకండి. అంటే కనీసం ఇంట్లో చుట్టాలకు కానివ్వండి, తెలిసిన ఇంటి పక్క వాళ్ళకి కానీ ఎవరికి తెలియకుండా మీరైతే వీడియోస్ చేయండి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వాళ్ళు ఎవరైనా పక్కన వాళ్ళు కొంచెం ఏదైనా పని చేస్తున్నారంటే దాన్ని వెనక్కి లాగడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు. అంటే అందరూ అలా ఉంటారని కాదు, ఇంకా సిటీస్లో అయితే ఎవరి లైఫ్ వాళ్ళదే ఉంటుంది. కానీ విలేజెస్లో ఉంటారు కదా, వాళ్ళైతే ఒక కమ్యూనిటీగా ఉంటారు. ఒకటి ఏదైనా పని చేస్తున్నామంటే అది అందరికీ తెలుస్తుంది అనమాట. ఒకవేళ తెలిస్తే కనుక దాన్ని ఎంత నెగిటివ్గా మాట్లాడతారంటే అంత ఉంటుందన్నమాట. వాళ్ళు సపోర్ట్ చేయడం అస్సలు చాలా తక్కువ, నెగిటివ్గా మాట్లాడటమే ఎక్కువ అనమాట. మీరు అసలు ఎవరికి చెప్పకండి. మీరు యూట్యూబ్లో వీడియోస్ కంటెంట్ పోస్ట్ చేస్తూ వెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ అయిన రోజే వాళ్ళే వచ్చి మిమ్మల్ని అడుగుతారనమాట. ఇది నేను గ్యారంటీగా చెప్పగలను. ఎందుకంటే నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానో మీరే అర్థం చేసుకోండి. సక్సెస్ అయ్యి ఏదైనా డబ్బులు కానీ, మనీ కానీ సక్సెస్ అయ్యి అనుకోండి, తర్వాత వాళ్ళే వచ్చి ఏంటి, ఎలా చేయాలి, ఎలా పెట్టాలి, ఎలా చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి వాళ్ళే మనకి రిటర్న్ క్వశ్చన్స్ అడుగుతారు. ఇప్పుడు మనం ఫస్టే వెళ్ళి ఇలా మేము ఛానల్ పెట్టాము, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి అంటే ఎందుకు ఇవన్నీ, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఈ క్వశ్చన్స్ అన్నీ చేస్తారనమాట. ఆ క్వశ్చన్స్ చేసి మన సపోర్ట్ చేసినా చేయకపోయినా ఈ నెగిటివ్ మాటలే ఎక్కువ ఉంటాయన్నమాట. ఒకరి నుంచి ఒకరికి అలా చేస్తుందంట, తను వీడియోస్లో చేస్తుందంట, ఎందుకు మనకి ఇవన్నీ అని ఇంట్లో వాళ్ళతో మాట్లాడతారు, బయట వాళ్ళు మాట్లాడతారు. ఇంకా అంటే బయట వాళ్ళు ఆటోమేటిక్గా అన్నప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా ఎందుకు అలే అని అనిపిస్తుంది కదా, ఒక టైంలో కాకపోతే ఒక టైంలో అయినా అనిపిస్తుంది. ఇంకా విలేజెస్లో అయితే ఇవన్నీ ఎక్కువ అనమాట. సో ఫస్ట్ అయితే మీరు ఎవరికి షేర్ చేయకండి. ఈ విషయం అయితే షేర్ చేయకుండా మీ కంటెంట్ అనేది మీరు పోస్ట్ చేస్తూ ఉండండి. ఇంకా నెక్స్ట్ అయితే వీడియో ఎడిటింగ్ అనమాట. వీడియో ఎడిటింగ్ మనకు థంబ్నెయిల్స్ భారీగా పెట్టేయాలి, వీడియో ఎడిటింగ్ కానీ క్లిప్స్ కానీ ఇవన్నీ పెట్టాల్సిన అవసరమే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒక్క షార్ట్ వీడియో, ఒక్క లాంగ్ వీడియో మనకి అప్లోడ్ చేయడం వస్తే సరిపోతుంది. ఒక కంటెంట్
ఒక కంటెంట్ అనేది మనం ఎంచుకోవాలి. ఒక కంటెంట్ అనేది మనం ఫిక్స్ అయిపోయి దాని మీద వీడియోస్ చేస్తూ ఉండండి రెగ్యులర్గా. డే బై డే అయితే కన్ఫామ్గా వీడియోస్ చేయండి. ఒక కంటెంట్ అనేది మనం చేస్తున్నప్పుడు ఏదో ఒక వీడియో వైరల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. మనం అన్ని మిక్స్డ్ కంటెంట్ పెట్టేస్తే ఏది వైరల్ అవ్వదన్నమాట. ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్. ఎడిటింగ్ కూడా మీరు ఎడిటింగ్ నేర్చుకోవాలి, ఇవన్నీ మన వల్ల కాదులే అని అనుకోకండి ఎప్పుడు కూడా. కొత్త వాళ్ళకి నేను చెప్పేది ఇదేనమాట. అన్నీ యూట్యూబ్లోనే ఉంటాయి, మనకి ఏది కావాలన్నా యూట్యూబ్లోనే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు షార్ట్ వీడియో, లాంగ్ వీడియో ఒకటి ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం అయితే నేర్చుకోండి. ఇవి రెండు వస్తే సరిపోతుంది. తర్వాత చిన్న చిన్నగా మనకు అవసరమయ్యే వీడియోకి అవసరమైనట్టుగా మనం అన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకొని మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా థంబ్నెయిల్ అంటే మన ఫోటో పెట్టేసి దాని మీద ఏదో అంటే దానికి తగ్గ టైటిల్ కానీ ఇవి రాస్తే సరిపోతుంది. బీభత్సంగా మనం ఎడిటింగ్ నేర్చుకోవాల్సిన పని లేదు. ఇదన్నమాట. అన్నీ మనకి యూట్యూబ్లోనే ఉంటాయి. మనం ఎవరి దగ్గర కోచింగ్ కానీ ఇవన్నీ కొంతమంది మనీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ ఏం చేయకండి. మీ కంటెంట్ అనేది రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉండండి. ఒక కంటెంట్ అనేది ముందు ఫిక్స్ అవ్వాలన్నమాట. అది ఏదైనా సరే దాని రిలేటెడ్గానే వీడియోస్ చేస్తూ ఉండండి. కన్ఫామ్గా సక్సెస్ అవుతారు. అది నేను కూడా నాకైతే 2 years ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. నేను చెప్పాను కదా ఫస్ట్. నా ఛానల్లో 500 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. ఆల్మోస్ట్ 3000 దాకా వచ్చేసింది వాచ్ టైం కూడా. కానీ అప్పుడు బాబు కొంచెం చిన్నవాడు, 2 years అప్పుడు. అంటే సరిగా నేను కూడా పట్టించుకోలేదు. అప్పుడప్పుడు పెట్టేదాన్ని, తర్వాత వదిలేసేదాన్ని. ఇలా అయితే ఇంకా వచ్చిన వాచ్ అవర్స్ కూడా అంటే 1 yearలో పోతాయి కదా. ఇంకా అలా యూజ్ లేకుండా అయిపోయిందనమాట. ఇదైతే నా థర్డ్ ఛానల్ అనమాట. నా కంటెంటే వేరు, కానీ మీ అందరితో ఈ విషయం అయితే షేర్ చేయాలని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నాను. కొంతమందికైనా ఎంకరేజ్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే బూస్ట్ చేసినట్టు ఉంటుంది కదా. ఎవరు డిసప్పాయింట్ అవ్వకండి. టైం పట్టొచ్చు, అలాగే లక్ అనేది ఉండాలి. కొంచెమైనా లక్ ఎలా వస్తుంది ఏంటి అక్క, మాకు రాలేదు, మాకు అవ్వలేదు అని అనుకోవచ్చు చాలామంది. చెప్పాను కదా, కంటెంట్ అనేది ఒకదాని మీద మీరు ఫిక్స్ అవ్వండి. ఖచ్చితంగా కన్ఫామ్గా ఒక వీడియో అనేది కొంతవరకైనా రీచ్ అవుతుంది. అలా ఖచ్చితంగా అవుతుంది అనమాట. షార్ట్స్ కానివ్వండి, షార్ట్స్ చూడండి, నా వీడియోస్లో ఒక్కటి కూడా వైరల్ అయిందే లేదనమాట. ఒక 1000 వ్యూస్ రావడమే ఎక్కువ నాకైతే. అలా అని మనం డిసప్పాయింట్ అవ్వకూడదు, ఎక్కడ స్టాప్ చేయకూడదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏదైనా పని స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని మనం ఎలాగోకలా చెయ్యాలి తప్పితే దాన్ని ఎలాగోకలా అంటే స్టాప్ చేయకూడదు, మధ్యలో ఆపి వేయకూడదు అనమాట. యూట్యూబ్ కూడా అలా అంతే ఫిక్స్ అవ్వండి మీరు మైండ్లో అయితే. ఒక 1 year చేద్దాము తర్వాత వదిలేద్దామని ఎప్పుడు అనుకోకండి. సక్సెస్ అనేది అదే వస్తుంది. ఒకవేళ లక్ లేదనుకోండి, మన కష్టానికి తగ్గ ఫలితం అయితే వస్తుందిగా. 1 year లోపు కానివ్వండి, తర్వాత అయినా ఏదో ఒక టైంలో అయితే మన కష్టానికి తగ్గ ఫలితం అనేది వస్తుంది అనమాట. ఒక్క కంటెంట్ మీద ఫోకస్ చేయండి. రెగ్యులర్గా డే బై డే కన్ఫామ్గా వీడియో పెట్టండి. రోజు పెట్టలేకపోయినా డే బై డే అయితే లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ చేయండి. నేనైతే చెప్తుంది ఇదన్నమాట. నాకైతే 1500 దాకా వచ్చింది ఇప్పుడు వాచ్ టైము. 500 సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. నా ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. వీడియో ఇన్ఫర్మేటివ్ అనుకుంటే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమన్నా కామెంట్స్ కానీ డౌట్స్ కానీ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.